ఎస్ తెలంగాణలో ఇవాల్టి నుంచి ప్రైవేట్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. 900 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 3 రోజుల్లో 600 కోట్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బకాయిల కోసం 1500 కోట్లు అడిగినట్లు తెలిపారు. ఇప్పటికే 600 కోట్లు రిలీజ్ చేశామని, మరో 600 కోట్లు 3 రోజుల్లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇక మిగతా 300 కోట్లు కూడా త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు భట్టి. అంతేకాదు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి త్వరలోనే ఓ కమిటీ వేస్తామని, ఎలాంటి సంస్కరణలు చేయాలో కమిటీలోని అధికారులతో పాటు కళాశాల యాజమాన్య ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈ రోజు కళాశాల యాజమాన్యాలు, ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ, లేకపోతే 15th నాడు స్టూడెంట్స్ తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ, వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది. తెలంగాణలో ఇవాల్టి నుంచి ప్రైవేట్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. 900 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 3 రోజుల్లో 600 కోట్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బకాయిల కోసం 1500 కోట్లు అడిగినట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, సువర్ణ, మనం చూస్తున్నాం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఈ నెల 3 నుంచి కూడా కళాశాలకు సంబంధించి బంద్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు నిన్న సాయంత్రం కీలక సమావేశం ప్రజాభవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చలు సఫలమయ్యాయి. అయితే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మొత్తం 1500 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం. మరొక 600 కోట్ల రూపాయలు 3 రోజులు వెంటనే విడుదల చేస్తాం. మరొక 300 కోట్లు కొద్ది రోజులు విడుదల చేస్తామని చెప్పేసి భట్టి విక్రమార్క స్పష్టంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తమ నిరసన కార్యక్రమాలు అన్ని కూడా రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఇవాళ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా వాయిదా వేసినట్లుగా నిన్ననే ప్రకటించారు. సో 4 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టి కళాశాలన్నీ కూడా బంద్ చేసిన నేపథ్యంలో కొన్ని ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. దీనిపైన కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కొంత ఆందోళన వ్యక్తం చేసి క్షమాపణ చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించి గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలకంగా అడుగు ముందుకేసి నిన్న నేపథ్యంలో వారు వాయిదా వేసుకున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.